హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి మనం మెంతికూర మెంతి చికెన్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాయలు, యాలక్కాయ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకున్నాం. ఇప్పుడు మనం ఆప్షనల్ అన్నమాట, జీడిపప్పు నేనైతే వేస్తున్నాను, మీకు ఆప్షనల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్. నేనైతే జీడిపప్పు వేస్తున్నాను, కొంచెం బాగుంటానికి. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయింది. ఇప్పుడు చికెన్ వేసేస్తాం. ఇప్పుడు మనం తిప్పేసుకున్నాం బాగా ముక్కలకు పెట్టేంతవరకు. ముక్కలన్నిటికీ పెట్టేటట్టు బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒకసారి మూత ఓపెన్ చేసేసుకొని ఒకసారి తిప్పుకొని తిప్పుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను. నేను 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసాను. తర్వాత టమాటాలు 3 టమాటాలు కూడా వేసేసుకొని తిప్పేసుకున్నాం. అలా బాగా తిప్పేసుకొని తర్వాత ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం వచ్చేసరికి 8 స్పూన్లు వేస్తున్నాం, కొంచెం స్పైసీకి. స్పూన్లు వేసాం. ఇప్పుడు మనం తిప్పేసుకున్నాం. ఎక్కువ బాగా పెట్టేటట్టు బాగా తిప్పేసేసుకొని నేను కలర్గా ఏమి యూజ్ చేయలేదు. కలర్ ఏమి యూజ్ చేయకుండా నాది ఓన్లీ కారంలోనే కొంచెం కలర్ అనేది మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఎంత వదిలేదు. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా మెంతాకు వేపుకొని బాగా, ఇప్పుడు దీన్ని పేస్ట్ వేసేస్తున్నాం. పేస్ట్ చేస్తాం కాబట్టి పేస్ట్ వేసుకొని మిక్సీ కలుపుకుందాం.
కలుపుకుందాం. అలా మిక్స్ చేసుకుందాం. మొత్తం కలిసేంతవరకు కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకొంచెం బాగా ఉడికిద్ది ముక్క. ఇప్పుడు లైట్ కొంచెం కస్తూరి మెంతి ఇట్లా నలిపేసుకొని, చూసారు అలా కనపడుతుందా, అలా నలిపేసేసుకొని ఇప్పుడు కలుపుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసం. అది ఆప్షనల్, మీ ఇష్టం, మీరు వేసుకుంటానంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకుందాం వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మనం ఒకసారి తిప్పుకుందాం. ముక్కంత మసాలా బాగా పట్టింది. ఒకసారి ముక్కు ఉడికిందో లేదో చూద్దాం. ఇంకొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత చూద్దాం. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు అంతే. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని తిప్పుకుందాం, కింద అడుగు అంటకుండా. ఇప్పుడు కింద లేదు కదా, అలాగే చూసుకుందాం. ఒక సైడ్కి వేసుకొని చూసుకుందాం. పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం ముక్కుడు కిందో లేదో. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం. ఇంకొక 10% ఉడకాలి. మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం హోమ్ మేడ్ మసాలా ఇది. ధనియాలు, గరం మసాలా, చెక్క ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. మసాలా ఇస్తాను. స్మెల్ అయితే అద్దరిపోతుంది, సూపర్ ఉంది స్మెల్ కూడా. చూద్దాం, కొంచెం ముక్కలు పట్టేంత వరకు మసాలా వెయిట్ చేద్దాం. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మసాలా బాగా పట్టింది చూసుకొని లైట్ కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆపేసుకోవటం. పట్టింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకున్నాం, ఇంకా ఆపేసుకున్నాం. ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుకుందాం. బాగుంది.